వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం అన్ని కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది. దీని వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పేపర్ లీకేజెస్ వలన అన్ని పేపర్లు కూడా లీక్ అవుతున్నాయి. ఇప్పటి వరకు దేశం మొత్తంగా 67 ఎగ్జామ్స్ పేపర్లు లీక్ అయ్యాయి. అవి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ లేక ఉద్యోగ అర్హత పరీక్షలు కానీ ఏదైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 67 ఎగ్జామ్స్ అనేవి నేషనల్ లెవెల్లో లీక్ అయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి ఈ పేపర్ పెన్ విధానాన్ని స్వస్తి చెప్పి ఇక నుంచి ఆన్లైన్ విధానంలో ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ని అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ని నిర్వహించాలనుకుంటుంది. అంటే నీట్, అంతేకాకుండా మనకి జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్ ఈ ఎగ్జామ్స్తో పాటుగా నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, అలాగే ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్కి, అలాగే యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి, ఇలా నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే అది ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, ఈ అన్నిటినీ కూడా ఇక నుంచి టోటల్లీగా పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించాలి అనుకుంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నీట్ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినప్పుడు ఒక సెంటర్ నుంచే దాదాపుగా మనకు 5 విద్యార్థులు 100% అంటే 720కి 720 మార్కులు తెచ్చుకోవడంతో ఆ స్కూల్ జార్ఖండ్లో ఉండేటటువంటి ఈ స్కూలు ప్రిన్సిపాలే స్వయంగా ఆ 7 విద్యార్థులకు పేపర్ ఇచ్చినట్లు సిబిఐ ఎంక్వైరీలో రుజువు అవడంతో, అంటే సెంటర్స్ ఈ పేపర్ లీకేజ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి అని అర్థం చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి దశల వారీగా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అలాగే జాబ్ ఎగ్జామ్స్ని పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించాలి అని ప్లాన్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పాసిబిలిటీస్కి సంబంధించి ఈరోజు అంటే మనకు సాటర్డే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాటర్డేలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ 10 నుంచి 12 రోజుల లోపల ఒక నివేదికని, ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుంది విద్యాశాఖకి. ఆ రిపోర్ట్ని ఫాలో అవుతూ ఈ ప్రోగ్రామ్స్ అంటే ఈ ఎగ్జామ్స్ ఆన్లైన్లో నిర్వహించవలసి ఉంటుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.